మనని మన చుట్టూ ఉన్న ఎవరైనా ఎవరు నువ్వు అని అడిగితే నీ పేరు చెబుతావు, లేదా నీ ఉద్యోగం గురించి చెబుతావు, మీ అమ్మా నాన్నల గురించి చెబుతావు, లేదా నీ చదువు గురించి చెబుతావు. కానీ నిజానికి నీ పేరు, నీ ఉద్యోగం, నీ చదువు, నీ అమ్మా నాన్నలు ఇవి నిజంగా నువ్వేనా? ఇవి నువ్వు కాగలవా? కాదు. నువ్వు వేటినైతే నేను స్వంతం చేసుకున్నాను, వేటినైతే నువ్వు ఇవి నా స్వంతం అని నువ్వు అనుకుంటున్నావో అవే నువ్వు అని నువ్వు అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు వాటితో ఏర్పరచుకున్న బంధానివి. అందుకే మనం వేటితో అయితే బంధాన్ని ఏర్పరచుకున్నామో అవే మనంగా గుర్తింపు పొందుతాం. ఆ బంధం ఒక మనిషితో కావచ్చు, లేదా ఒక వస్తువుతో కావచ్చు, లేదా ఒక అలవాటుతో కావచ్చు. ఆ బంధం దేనితోనైనా కావచ్చు. చివరికి ఆ బంధం నీకు తెలిసిన కొంచెం జ్ఞానంతో కూడా కావచ్చు, నీ తెలివితో కూడా కావచ్చు. ఇలా మనం వేటితో అయితే బంధాన్ని ఏర్పరచుకుంటామో అవే మనంగా గుర్తింపు పొందుతాం. ఒకడు రోజంతా ఫోన్ చూస్తూ గడుపుతాడు, మరొకడు రోజంతా నేనే తెలివైన వాణ్ణి అని తన మనసులో తాను అనుకుంటూ ఉంటాడు. వీళ్ళ ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ఇద్దరూ కూడా తమ బంధాలలో చిక్కుకొని బయటి ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయిన వాళ్ళే. ఒక తాగుబోతు తను తన వ్యసనంలో మునిగిపోతాడు. ఒక తెలివైన వాడు నాకు అన్నీ తెలుసు అనే అహంకారంలో మునిగిపోతాడు. ఇక్కడ ఇద్దరు సమానమే. ఇది వినడానికి చేదుగా ఉన్న ఇదే నిజం. అంటే ఒక గొప్ప మనిషి తన జ్ఞానంతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి, ఒక దురలవాటు మనిషి తన అలవాటుతో బంధాన్ని ఏర్పరచుకోవడానికి పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే రెండూ కూడా మనిషిని బంధంలో చిక్కిస్తాయి, చిక్కేలా చేస్తాయి. అంటే నేను తాగకుండా ఉండలేను అని ఒక తాగుబోతు అంటే నాకు అంతా తెలుసు, నేను ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే అహంకారాన్ని ప్రదర్శిస్తాడు జ్ఞాని. కాబట్టి నువ్వు దేనితోనైనా బంధం ఏర్పరచుకోవడం అంటే నా బంధం, నా తృప్తి, నా జ్ఞానం అనే ఆలోచనా వలయంలో చిక్కుకొని ఈ ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడలేకపోవడమే. అంటే నీ బంధాలే నీ కళ్ళకి గంతలు కట్టేస్తాయి. కానీ నువ్వు మాత్రం ఈ బంధాల వల్ల నేను ఎదుగుతున్నాను అని అనుకుంటావు. అలా అనుకొని నీకు తెలియకుండానే నీ చుట్టూ ఒక చిన్న గీత గీసుకొని అక్కడే నువ్వు ఆగిపోతావు, అక్కడే నువ్వు ఉండిపోతావు. ఏ బంధంలో చిక్కుకోకుండా నువ్వు స్వేచ్ఛగా ఉండడం అంటే అన్ని వదులుకోవడం కాదు, దేనికి బందీ కాకుండా నువ్వు ఉండగలగడం. కాబట్టి నీ దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాడుకో, కానీ దాన్ని నీ అహంకారంగా మార్చుకోకు. నీకు ఉన్న బంధాలను ప్రేమించు, కానీ వాటిలోనే నీ అస్తిత్వాన్ని చూసుకొని నిన్ను నీవు పోగొట్టుకోకు. కాబట్టి ఈరోజే నీకు నువ్వుగా ఒక ప్రశ్న వేసుకో, నేను దేనికి బానిస కాకుండా ఉండగలనా అని. మనం బంధాలను సృష్టించుకోవాలి, ఆ బంధాలను కాపాడుకోవాలి. కానీ ఆ బంధాలు మనని శాసించకూడదు. నువ్వు నీ అలవాటు కాదు, నువ్వు నీ ఫోన్ కాదు, నువ్వు నీ జ్ఞానం కాదు, నువ్వు నీ పేరు కాదు, నువ్వు నీ బంధం కాదు, నువ్వు నీ అలవాటు కాదు, నువ్వు నీ గుర్తింపు కాదు. నువ్వు వీటన్నిటిని అనుభవిస్తున్న ఒక చైతన్యానివి. నువ్వు వీటన్నిటికంటే గొప్పవాడివి. కాబట్టి నిన్ను నీవు తక్కువ చేసుకోకు, నిన్ను నీవు
కోల్పోకు, ఏ బంధంలో చిక్కుకోకు.